తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాం. మరొక 3 నెలల్లో 11వ సంవత్సరం పూర్తి చేసుకొని 12వ ఏడులోకి అడుగుడుతున్నాం. అయితే గత 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ మరి ఇక అధికార మార్పిడి జరిగిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సో కాంగ్రెస్ పాలన కూడా మరి 15వ నెల కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం కోసం 13-14 ఏళ్ళు పోరాటం చేసిన మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, దానికి సంబంధించిన అధినేత మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు, మొత్తానికైతే ఇక తెలంగాణలో ఇక బీఆర్ఎస్ పార్టీ కనుమరుగైపోతుందని ఒకవైపు బీజేపీ, మరొక వైపు కాంగ్రెస్లు చేస్తున్న ప్రచారాన్ని తిప్పుకొట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే, మనం ముందుగా మరి ప్రతిపక్ష నాయకుని హోదాలో సీఎం కేసీఆర్ అసెంబ్లీకి రావట్లేదు, ప్రజల మధ్యకు రావట్లేదు, ప్రజా సమస్యల మీద మరి ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పాత్ర పోషించట్లేదని మరి ఈ రెండు పార్టీలు కూడా బీజేపీ, కాంగ్రెస్లు ఆరోపిస్తున్న నేపథ్యంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ అయితే మరొకసారి ఇక తాను ఇన్నాళ్ళు ఎర్రవెల్లిలో ఉన్నాను కానీ ఇక ముందు ప్రజల మధ్యకు వస్తానని చెప్పి ఆయన చెప్పడం జరుగుతోంది. సో దానికి సంకేతంగానే మొన్న తెలంగాణ భవన్లో ఆయన పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలతో మరి సమావేశమయ్యారు. ఇక 13 నెలలుగా కూడా ఆయన ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయారు. సో ఇక ఆయన బయటికి రారు, బీఆర్ఎస్ పని ఖతం అయిపోయిందని చెప్తున్న నేపథ్యంలో కేసీఆర్ మాత్రం పార్టీ శ్రేణులకు ఫామ్ హౌస్లో కలుస్తూనే ఉన్నారు. ఎక్కడ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్లాలని ముఖ్యంగా హరీష్ రావు, కేటీఆర్లకు ప్రతి క్షణం అప్డేట్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరిక మీరు అనుభవశాలి, ఖచ్చితంగా మీ అనుభవాలు రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించాలి, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై కూడా నిధుల కోసం మరి మీరు కూడా కలిసి మాతో రావాలి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చెప్తున్న నేపథ్యంలో కేసీఆర్ మాత్రం ఆయన మౌనం వీడలేదు. ఒక 13 నెలలు అంటే పాండవులు కదా మహాభారతంలో ఎలాగైతే అరణ్యవాసంకు వెళ్ళారో అలాగ ఆయన ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మొత్తానికి కేసీఆర్ అయితే నేను సైలెంట్గా లేను, నా పని నేను చేస్తున్నాను, నా వ్యూహాలకు నేను పదును పెడుతున్నాను, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి మరి ప్రజలకు హామీలు ఇచ్చారు. ఆ హామీలు నెరవేర్చుకునేందుకు కొంత సమయం ఇచ్చాను, కానీ ఇక ఉపేక్షించేది లేదు. సంవత్సరం కాలం పూర్తయిపోయింది, మరొక 3 నెలలు కూడా పూర్తయిపోతున్నాయి. సో ఇన్నాళ్ళు అసెంబ్లీ సమావేశాలకు నేను రాకపోవడానికి ఖచ్చితంగా ఒక కారణం ఉంది. ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో మనం ఇప్పుడే ప్రశ్నించడం కరెక్ట్ కాదు. అసెంబ్లీలో ప్రశ్నించడం వల్ల కొంత మరి ప్రజల్లో ఒక అపనమ్మకం కలుగుతుంది కనుక ప్రజలు అభివృద్ధి ఆగిపోతుందని ఒక భయాందోళనకు గురవుతారు కనుక ప్రతిపక్ష నేతగా కూడా మరొక వ్యూహాత్మకమైన ఆలోచనతోనే ఆయన అసెంబ్లీకి రాలేదని తెలుస్తుంది. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అందరూ కూడా కేసీఆర్ రావాలని చెప్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కోసం మరి ఇక మలిదశ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి బీఆర్ఎస్ పార్టీని స్థాపించి మొదట టీఆర్ఎస్ పార్టీని స్థాపించి ఆ తర్వాత మరి ఇక 13 ఏళ్ళు రాష్ట్రం కోసం ఏదైతే పోరాటం చేసి మరి అహింసా మార్గంలో తెలంగాణ సాధించడంలో మరి కేసీఆర్దే కీలక పాత్ర అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన చేసిన పోరాటం కారణంగానే 60 ఏళ్ల కళ సాకారమైంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రజలు ఆయనకు మరి 13 ఏళ్ళు ఉద్యమంలో సంఘీభావం ప్రకటించారు. అట్ ద సేమ్ టైం మరి 2014లో జరిగిన ఎన్నికల్లో మరి టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 66 సీట్లలో ఎమ్మెల్యేలను గెలిపించడం కావచ్చు, అలాగే మరి రెండోసారి 2018లో కూడా జరిగిన ఎన్నికల్లో కూడా ముందస్తు ఎన్నికల్లో కూడా మరి అంతకు మించి అంటే సుమారు 88 అసెంబ్లీ స్థానాల్లో కూడా మరి బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్యేలుగా ప్రజల మద్దతు ఇచ్చిన నేపథ్యంలో కేసీఆర్ అయితే 2 సార్లు ముఖ్యమంత్రిగా మరి అధికారం చేపట్టారు. 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించిన తర్వాత మరి తెలంగాణను అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చేయాలని చెప్పి నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏదైతే ట్యాగ్ లైన్తో ఏర్పడిన టీఆర్ఎస్ పార్టీ ఉందో దానికి సంబంధించిన అంశంలో ఆయన మరి పూర్తి స్థాయిలో న్యాయం చేయడానికి ప్రయత్నించారు. అట్ ద సేమ్ టైం ప్రతిపక్షాల నుంచి కొన్ని ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. సో రాష్ట్రం మిగులు బడ్జెట్గా ఉన్న రాష్ట్రాన్ని కుప్పగా తయారు చేసిరని చెప్పిన నేపథ్యంలో సో ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఏం చేస్తుందని చెప్పి ఆయన కామ్గా అబ్జర్వ్ చేశారు. సో ఇప్పుడున్న ప్రభుత్వం కూడా 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చింది. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ను ప్రశ్నించేందుకు బీఆర్ఎస్, బీజేపీలు కూడా మరి ఒకవైపు విమర్శలు కురిపిస్తున్నప్పటికీ కూడా కేసీఆర్ కూడా తాను కొంత సమయం తీసుకోవాలని ఇన్ని రోజులు ఆగారు. అయితే ఇప్పుడు ఇక
ఉపేక్షించేది లేదు, కాంగ్రెస్ ప్రభుత్వంపై దండయాత్ర చేయాల్సిందే అని నిర్ణయించుకున్నారు. ఇక మరికొన్ని రోజుల్లో జరిగే ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి, సో దాంట్లో ఖచ్చితంగా నేను పార్టిసిపేట్ చేస్తానని కూడా ఆయన పార్టీ శ్రేణులతో మరి ప్రకటించారు. ఇప్పుడు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో కూడా మరికొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్న అసెంబ్లీ సెషన్స్లో ఎమ్మెల్యేలకు ప్రభుత్వంపై ఎలా ముందుకెళ్లాలనే విషయంలో దిశానిర్దేశం చేస్తున్నారు. మొత్తానికి తెలంగాణ మాజీ సీఎం అయితే తాజా వ్యూహాలకు పదును పెడుతున్నారు. తాను కూడా అసెంబ్లీ సమావేశాలకు వస్తాను, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తాను. సో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే పదే పదే తనను అసెంబ్లీకి రావాలని పిలుస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికి నేను ఎప్పుడు కూడా వెనుకాడబోనని కూడా చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్, మరి మాజీ మంత్రులైన బీఆర్ఎస్కి సంబంధించిన నేతలు మరి అసెంబ్లీలో ప్రభుత్వంపై మరి ప్రశ్నల యుద్ధం సంధిస్తున్న నేపథ్యంలో మరి కేసీఆర్ వస్తే అసెంబ్లీ ఎలా ఉంటుందని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో కన్నా మరి బీజేపీ కొంత ప్రాతినిధ్యాన్ని పెంచుకొని 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న నేపథ్యంలో మూడో ప్రతిపక్ష పార్టీగా కూడా మరి బీజేపీ ఉంది. ఈ నేపథ్యంలో ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్, అలాగే బీఆర్ఎస్ దీనికి సంబంధించిన ఈ యొక్క విషయంలో ఇప్పటికే పలు అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పటికీ కూడా కేసీఆర్ లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే ఆయన ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ళు కూడా ఆయన ముఖ్యమంత్రిగా మరి ఆ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నారు, హౌస్ ఆఫ్ ది లీడర్గా ఉన్నారు. కానీ ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నాయకుని హోదాలో మరి తొలిసారి అసెంబ్లీకి వస్తానని చెప్పి పార్టీ ముఖ్య నేతలతో చెప్పినట్టు తెలుస్తుంది. ఇక కేసీఆర్ కనుక అసెంబ్లీలో ఎలా ఉంటుందని చెప్పి కూడా చూడాలని సామాన్య ప్రజానికం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో రేవంత్ కోరుకున్నట్టుగా కేసీఆర్ అసెంబ్లీకి వస్తే మరి ఇద్దరి మధ్య మాటల యుద్ధం ఉంటుంది. దీంట్లో మరి ఆయన ఒక సీనియర్ నాయకుడు, 13-14 సంవత్సరాలు మరి ఒక తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఒంటి చేత్తో ఉద్యమాన్ని నడిపారు. ఎట్ ద సేమ్ టైం మరి 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. 10 ఏళ్ల పాటు కూడా ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో నడిపిన అనుభవం ఉంది. సో ఇక ప్రతిపక్షంలో ఉండడం ఆయనకేం కొత్త కాదు. సో పదవులను కూడా తృణప్రాయంగా త్యజించి మరి ఎన్నోసార్లు కూడా రాజీనామాలు చేసి తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం ఏదైతే కొట్లాడి మరి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన మరి ఆ ఘనతను కూడా ఆయన సొంతం చేసుకున్నారు. అలాంటి వ్యక్తి మరి ప్రతిపక్షంలో కూర్చుంటే మరి ఖచ్చితంగా ముఖ్యమంత్రి మధ్య, అలాగే ప్రతిపక్ష నాయకుని మధ్య, అంటే ఇటు సీఎం రేవంత్ రెడ్డి, అటు మాజీ సీఎం కేసీఆర్ మధ్య మాటల యుద్ధం ఎలా కొనసాగుతుందనే ఆసక్తి అయితే సర్వత్రా కనిపిస్తుంది. చూడాలి. మరి మరొక 2-3 రోజుల్లో మరి అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. సో నిన్న కేబినెట్ భేటీ కూడా జరిగింది. కేబినెట్ భేటీలో ఇప్పటికే తెలంగాణ సంబంధించిన మరి ఎస్సీ వర్గీకరణ విషయం కావచ్చు, కులగణన విషయంతో పాటు అనేక అంశాలపై కూడా మరి కేబినెట్ సుదీర్ఘంగా చర్చించింది. సుమారు 6-7 గంటల పాటు కూడా కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై కూడా తీర్మానం చేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ పూర్తిగా ప్రజల్లో మద్దతు కోల్పోతుంది. బీఆర్ఎస్కే ప్రజల మద్దతు పెరుగుతోందని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్న నేపథ్యంలో మరి ప్రభుత్వం చేపట్టిన సర్వేలో కావచ్చు, అలాగే మరికొన్ని మీడియా సంస్థలు చేపట్టిన సర్వేలో కావచ్చు, పూర్తి స్థాయిలో మరొకసారి కేసీఆర్నే ముఖ్యమంత్రిగా కావాలని కోరుకుంటున్నారని చెప్తున్న నేపథ్యంలో మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు మరి బీఆర్ఎస్ పార్టీ దూరంగా ఉంది. సో దీంట్లో కాంగ్రెస్ కూడా మరి పూర్తి స్థాయిలో మరి పట్టభద్రులకు సంబంధించిన కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి వాళ్ళ మద్దతు కూడగట్టలేకపోయింది. బీజేపీ మాత్రం తెలంగాణలో జరిగిన 3 ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడం కావచ్చు. బీజేపీ కూడా రానున్న ఎన్నికల్లో పూర్తి స్థాయిలో తెలంగాణలో అధికారంలోకి వస్తుందని మరి ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేసీఆర్ మరొకసారి ప్రజల మధ్యకు, అలాగే మరొకసారి యాక్టివ్ కావడం అయితే మరి ఇదైతే సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ప్రతిపక్ష నాయకుని హోదాలో ఆయన ఏం మాట్లాడతారు, ప్రభుత్వంపై కావచ్చు, అలాగే ప్రతిపక్షాలపై ఎలాంటి మరి విమర్శలు చేస్తారని సర్వత్రా ఆసక్తి అయితే కనిపిస్తోంది.